మన కొరకు ఏదైనా చేసే ప్రేమ ఉన్నటువంటి దేవుడు మనకున్నప్పుడు మనం దేని కొరకు ఆలోచిస్తున్నాము, దేని కొరకు చింతిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆయన గొప్పతనం తెలుసు కదా, ఆయన ప్రేమ నీకు తెలుసు కదా. నిన్ను ప్రేమించి తన సొంత కుమారుని ఈ భూమి మీదకి పంపించేంత గొప్ప ప్రేమ త్యాగం జరిగినటువంటి మహోన్నతులు మనకున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాం? అందుకేనండి, బాధపడడం మానేసి ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొద్ది నిమిషాలు మీ చింత, మీ బాధ, మీ వేదన ఏదైతే ఉందో అలా తండ్రికి చేరవేయండి. చాలండి. వెంటనే మటుమాయం, వెంటనే మన కంటికి కనిపించకుండా మాయమైపోతాయండి దేవుని చిత్త ప్రకారంగా. కనుక దేవుని చిత్తం ఏంటో గ్రహించే విధంగా, ఆయన చిత్తం ఏంటో తెలుసుకునే విధంగా ఆయనతో సమయాన్ని గడపడం మాని, ఎవ్వరు నాకొద్దు, ఎవరితో నేను మాట్లాడను, ఎవ్వరు నాకు సంబంధం లేదని ఒక రూమ్లో కూర్చొని ఒక ఒంటరి వాడిలా ఎందుకు మనం ఉండాల్సిన అవసరం లేదండి. మన కన్న తండ్రి మనకున్నారు. మన తండ్రి మనకు ఏదైనా చేస్తారు, ఏదైనా చేసే శక్తి ఉంది, చేయగలిగినటువంటి ప్రేమ కూడా ఉంది.